ఏమైనా ఉందా బాడీ దానిది? బాక్స్ ఆఫీస్లో ఉందా? అది లీలా హోటల్ 5 స్టార్ ప్రాపర్టీ అని చెప్పాను కదా. అద్దుకోండి శివయ్య స్టాట్యూ. కుదిర మాలిగా అంటే హిప్పులు తింటున్నాయి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను తిరువనంతపురంలో అయితే ఉన్నాను. తిరువనంతపురంలో ఏంటి అంటే కేరళని ఎక్స్ప్లోర్ చేద్దాం. కేరళ అనగానే ఫస్ట్ అందరికీ మున్నారు, ఆలపి అవే గుర్తొస్తాయి కదా. సో ఇప్పుడు నేను ట్రివాండ్రం సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇటు సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. గైస్, నేను ఈ ట్రిప్ చేస్తుంది ఈ ట్రిప్ టు .in వాళ్ళతో. ఈ ట్రిప్పే కాదు, నేను చాలా ట్రిప్స్ వీళ్ళతో అయితే చేశాను. ముఖ్యంగా వీళ్ళ దగ్గరే నేను ఎందుకు ప్యాకేజ్ చేస్తున్నానంటే వీళ్ళకి చాలా దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి. దీనివల్ల కాస్టింగ్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. డెఫినెట్లీ అదిరిపోయే ప్యాకేజీలు ఇస్తారు. ఓకేనా? లేట్ చేయకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరిపోతాం. ప్రస్తుతం నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చి 4 nights 5 days. 1 night ట్రివాండ్రం, 1 night వర్కల, 1 night తేకిడి, 1 night కొచ్చి. సో 4 nights 5 days. నేను తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్, లంచ్ అయితే ఇంక్లూడ్ ఉండదు. తిరువనంతపురం అంటే కేరళ స్టేట్ క్యాపిటల్. ఇది నేను స్టే చేస్తున్న హోటల్ అనమాట. రెస్టారెంట్ చూసారా, అథెంటిక్ కేరళ స్టైల్లో ఉంది. రెస్టారెంట్ ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. ఇది మన బ్రేక్ఫాస్ట్: ఆమ్లెట్, దోశ, కట్ ఫ్రూట్స్, కొబ్బరి చట్నీ. కేరళ అంటేనే కొబ్బరి. ఇది ఉంది సాంబార్ ఉండో. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. నా డ్రోన్ తీసుకుని ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరా. ఇది నేనున్న హోటల్ రిసెప్షన్ ఏరియా. బండి రెడీగా ఉంది, టొయోటా ఎథియోస్ అనమాట. మ్యాటర్ ఏంటంటే బయలుదేరాక ఫస్ట్ నేను ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ కోవలం. కోవలం అనేది ఒక బీచ్ ఏరియా అనమాట. ట్రివాండ్రంకి పక్కనే ఉంటుంది, 10 kilometers. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఆఫ్ ఇండియాలో కోవలం బీచ్ కూడా అన్డౌటెడ్గా ఉంటుంది. అలాంటి బీచ్ని మిస్ అవుతామా? ఇంట్లో బోల్డ్ క్యాప్లు ఉంటాయి కానీ మనం మర్చిపోయి వస్తాం. వచ్చినప్పుడల్లా ఏదో తగిలించుకుని వెళ్ళటమే క్యాప్ లాంటిది. ఇప్పుడు ఈ ఎండకి మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్కగా ఏదో టోపీ ఒకటి తీసుకోవాలి. గైస్, ప్రస్తుతం మనం ఉన్న హైవే ఏంటో తెలుసా? ముంబై కన్యాకుమారి హైవే. మామూలుగా ఉన్నది ఈ హైవే కూడా. కొంకణ్ రూట్లోంచి అలా కోస్టల్ కర్ణాటక మీదుగా కేరళ అయితే తీసుకొస్తుంది ఈ హైవే. ఇక్కడి నుంచి కన్యాకుమారి 80 kilometers, కోవలం 4 kilometers. హైవే నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం కోవలం బీచ్కి. స్ట్రైట్ వెళ్తే కన్యాకుమారి. గైస్, కోవలంకి అయితే వచ్చాను. కోవలం పార్కింగ్లో అయితే ఉన్నాను. ప్రస్తుతం నేను ఉన్నది మెయిన్ బీచ్ అనమాట. కోవలంలో మొత్తం 3 బీచ్లు. ఒకటి మెయిన్ బీచ్, లీలా 5 star హోటల్ ఉంటుంది, దానికి ఆనుకునే ఉంటుంది బీచ్. అఫ్కోర్స్ బీచ్కి ఆనుకుని 5 star ప్రాపర్టీ ఉంది. ఓకే, సో గెట్ రెడీ. ద కోవలం మెయిన్ బీచ్ని చూపిస్తా. ఇది లొకేషన్. క్రేజీ ఉంది కదా లొకేషన్. అది లీలా హోటల్ 5 star ప్రాపర్టీ అని చెప్పాను కదా. ఇది ఇంకొక వైపు లొకేషన్. అండ్ అది బీచ్. అక్కడ షాక్స్ లాంటివి కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా లీలా హోటల్వి. వావ్, ప్రస్తుతం అయితే హై టైడ్లో ఉన్నట్టు ఉంది. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా, అంత నచ్చింది లొకేషన్. సచ్ ఎ క్రేజీ లొకేషన్ అబ్బా, మైండ్లోంచి పోవట్లేదు అసలు. ఇందాక ఇదే వ్యూని వేరే దగ్గర నుంచి చూపించా, ఇప్పుడు లొకేషన్ అయితే మార్చా. కొంచెం దగ్గరికి అది వచ్చి చూపిస్తున్నా. బా పీక్స్ అబ్బా ఇది. అవునా కాదా? ఏదో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టు ఉంది నాకైతే. సూపర్బ్. జస్ట్ ఆ వ్యూని అలా చూస్తూ ఉండిపోవచ్చు. నేను కూడా అలా చూస్తూ ఉండిపోతాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది బీచ్? కోవలంకి వచ్చినప్పుడు కోవలం మెయిన్ బీచ్ని విజిట్ చేయడం మర్చిపోకండి. కోవలంలో ఇంకో 2 బీచ్లు ఉన్నాయని చెప్పాను చూడండి. ఒకటి వచ్చేసి హవా బీచ్, ఇంకొకటి వచ్చి లైట్ హౌస్ బీచ్. లెట్స్ గో. ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. బీచ్ అసలు మైండ్లోంచి పోవట్లేదు. ఇదిగో లీలా హోటల్ ఇదే.
5 స్టార్ కేటగిరీ, అదిరిపోయే బీచ్ ప్రాపర్టీ, మామూలుగా లేదు. ఇటు లోపలికి వెళ్ళాలి. ద లీలా కోవలం ఇదంతా కూడా అలా అలా తిరుగుతా వెళ్ళాలి బీచ్కి. వచ్చేసాం గైస్. హవా బీచ్ దగ్గరికి అయితే వచ్చా. HAWA హవా బీచ్. ఇలా కిందకి వెళ్ళాలి. ఓ వావ్, బీచ్ బెడ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ శాండ్ చూడండి ఎలా ఉందో, బ్లాక్ శాండ్. ఇది హవా బీచ్. హవా బీచ్ పక్కనే లైట్ హౌస్ బీచ్ కూడా ఉంటుంది, వెళ్దా ఆగండి. సో ఇది కూడా సర్కిల్డ్ బీచ్ లాగానే ఉంది, హాఫ్ సర్కిల్ బీచ్ లాగా. హవా బీచ్ ఉంది కదా, హవా బీచ్ నుంచి ఒక 2 minutes వాక్ చేసామంటే మనం లైట్ హౌస్ బీచ్లోకి ఎంటర్ అయిపోతాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనం. చిన్నకొండ ఉందా, చిన్నకొండ నుంచి లోపలికి అలా వెళ్ళాలి. అండ్ ఇవన్నీ కూడా స్టే చేయడానికి ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్రాపర్టీస్. కోవలంలో స్టేస్ కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ట్రివాండ్రంలో కాకుండా కోవలంలో కూడా స్టే చేయొచ్చు. అలా నడుచుకుంటూ వచ్చాం అనుకోండి, లైట్ హౌస్. అదిగోండి లైట్ హౌస్ బీచ్. క్రేజీ ఉందబ్బా. ఒక బీచ్లోంచి ఇంకో బీచ్లోకి టప్ప నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇదంతా వాక్వే కట్టారు, చాలా బాగా నచ్చింది ఈ వాక్వే నాకు. వావ్, లైట్ హౌస్ బీచ్లో ఉన్న ప్రెస్తో భలే ఉన్నదిలే ఈ బీచ్ కూడా. ఈ చిన్న లైట్ హౌస్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అటేపు హవా బీచ్, ఇటేపు లైట్ హౌస్ బీచ్. ఇప్పుడే కనుక్కున్నాను, ఇది నో ఫ్లై జోన్ అంట, డ్రోన్ అది ఫ్లై చేయలేము. కానీ ద క్రేజియస్ట్ అబ్బా కోవలం బీచ్. నేను చూసిన బీచెస్లో క్రేజియస్ట్ బీచెస్లో కోవలం బీచ్ అన్డౌటెడ్లీ ఉంటుంది. కోవలంకి ఈవినింగ్ టైం వచ్చారంటే ఫుల్ టైం పాస్, అసలు మామూలుగా ఉండదు. సో ఏంటి మరి, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కోవలం బీచెస్ గురించి. మొత్తం మనం 3 బీచ్లు అయితే చూసాం కదా, అందులో మీ ఫేవరెట్ బీచ్ ఏంటో కూడా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, బీచ్ని చూడగానే ఎగబడి లోపలికి వెళ్ళిపోతారేమో. రఫ్ సీ స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని బోర్డు పెట్టేశారు. ఇదిగో నా బండి అయితే వచ్చింది. ఇప్పుడు అజిమలా శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పదండి అక్కడికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ టెంపుల్. వెళ్ళే దారిలో అదాని పోర్ట్ ఒకటి వస్తుంది, రీసెంట్గానే ఓపెన్ అయింది అదాని పోర్ట్. వెలింజం పోర్ట్ అంట పేరు. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 11 అయితే అవుతుంది. ఇదిగో పోర్ట్ ఏరియా. అక్కడ కంటైనర్ షిప్ కూడా ఉంది, ఏదో పెద్ద షిప్. వావ్, లిటరల్లీ కేకలు పెట్టించిందిరే. పోర్ట్ ఉంది ఇక్కడ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అవి ఉన్నారనమాట, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అవి ఉన్నారు. సో దాని గురించి నాకు తెలిసి కోవలంలో రిస్ట్రిక్షన్ ఉంది. అదిగో కోవలం లైట్ హౌస్ బీచ్. మార్వెలస్ మ్యాన్. ఇక్కడ కూడా భలే ఉందిలే. ఇక్కడ చూడండి, షిప్లకు కడతారు కదా, డాక్ చేసేటప్పుడు షిప్ను కడతారు కదా. జస్ట్ లవింగ్ ఆల్ దీస్. ఎంతో నచ్చింది కోవలం. ఇక్కడ ఇల్లులు మటుకు భలే ఉంటాయిలే అసలు. అజిమలా శివ టెంపుల్ ఎంట్రీ ఇది. అబ్బాయి వెళ్తుంటేనే లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఫుల్ డౌన్. ఆహా సూపర్. స్టాట్యూ ఎక్కడికే కనిపిస్తుంది. అదిగో వెళ్దాం. టెంపుల్ బయట ఇది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కేవ్ టెంపుల్ ఉంటుంది, శివ స్టాట్యూ ఉంటుంది. కేవ్ టెంపుల్లోంచి కిందకి వెళ్ళి కేవ్ని చూసుకుని ఆ శివ స్టాట్యూ చూసుకోవచ్చు అనమాట. కేవ్ టెంపుల్
ఎలా మనం కిందకి వెళ్ళాలి. టెంపుల్ ఎంట్రీ ఇటు సైడ్. కేవ్ టెంపుల్కి 100 రూపీస్. ఇప్పుడే కేవ్ టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చా. అసలు ఆ లోపల అద్భుతం, మహా అద్భుతం. చెక్కారు లోపల కళాఖండాలు, మైండ్ బ్లోయింగ్. 11 ఏళ్ళు పట్టిందంటే లోపల విగ్రహమూర్తులు అన్నీ చెక్కడానికి. నెక్స్ట్ లెవెల్ బాబోయ్. నా జీవితంలో అలాంటి కేవ్లో అన్ని విగ్రహాలని చూసేటప్పటికి మీరు ఎప్పుడు త్రివేంద్రం వచ్చినా కూడా ఈ టెంపుల్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. జన్మ ధన్యం తెలుసా, అంతలా ఉంది లోపల. ఇప్పుడు ఆ శివాజీ స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నా. ఐ లవ్ అజ్మల్ అని ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది ఇక్కడ. కేవ్ టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే ఇలా ఉంటుంది వ్యూ పాయింట్. ఇటు పైకి చూస్తేనే ఆ శివాజీ స్టాట్యూ అది ఉండేది. మహా అద్భుతం. అద్దుకోండి శివయ్య స్టాట్యూ ఎలా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. సముద్ర ఒడ్డున ఉన్న శివయ్య విగ్రహాన్ని చూడండి. ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఒకసారి. ఇది ఆలయం చుట్టూ ఎలా ఉంది. మహా అద్భుతం తెలుసా. శివయ్య స్టాట్యూ దగ్గర ఫుల్ జనాలు అది ఉన్నారు, అస్సలు ఖాళీ అవ్వట్లేదు. చాలా బాగుంది, మామూలు విషయంగా. టెంపుల్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. కేవ్ టెంపుల్ టైమింగ్ 7 AM to 7:30 PM. పొద్దున్నే కానీ లేదంటే సాయంత్రం కానీ వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉందినేమో. శివాలయం ఉంది కదా, శివాలయం కింద కూడా ఒక బీచ్ ఉంది. ఈ బీచ్ అదిరిపోయింది అసలు. స్ట్రెచ్ ఆ చివరి దాకా ఉంది, మామూలు విషయం కాదు. ఇదంతా పార్కింగ్. టెంపుల్ ఆ పైన ఉంటుంది. అజమల శివక్షేత్రం నుంచి బయలుదేరా. కళ్ళు చెదిరిపోయింది అబ్బా లోపల ఉన్నంతసేపు. మస్ట్ విజిట్ అసలు. సో ఇక్కడి నుంచి నేను త్రివేంద్రంకి అయితే వెళ్ళిపోతున్నాను. త్రివేంద్రం వెళ్ళి త్రివేంద్రం లోకల్గా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ ఏరియాలో ఇంకో బీచ్ ఉంది. ఆ బీచ్ పేరు ఏంటంటే పువార్ బీచ్. నా ఐటినరీలో ఆ పువార్ బీచ్ లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఆ పువార్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే డెఫినెట్లీ మీ ట్రావెల్ ఏజెంట్ కొటేషన్ ఇచ్చేటప్పుడే ఇంక్లూడ్ చేయించుకోండి. మీరు ట్రావెల్ రిక్వైర్మెంట్స్ చెప్తారు కదా మీ ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసినప్పుడు, అప్పుడు మీ రిక్వైర్మెంట్లో ఈ పువార్ బీచ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ మన హైవేలోకి అయితే జాయిన్ అయిపోయాం. ఇక్కడి నుంచి త్రివేంద్రం వచ్చి 23 కిలోమీటర్స్, కొల్లం 82, కొచ్చిన్ 222, ఆలప్పూర 169. త్రివేంద్రం సిటీలోకి అయితే వచ్చాం. వచ్చాక ఫస్ట్ నేను వెళ్ళబోయేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ట్రెడిషనల్ వేలో డ్రెస్ చేసుకుని వెళ్ళాలి. ధోతి కట్టుకునే లోపలికి వెళ్ళాలి. అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు పక్కనే ఉంటుంది ఆలయం. ట్రస్ట్ ఇక్కడ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ట్రస్ట్. లోపలికి అస్సలు మనం ఫోన్ అది అలౌడ్ కాదు. అండ్ ట్రెడిషనల్ వేలో మనం డ్రెస్ అయ్యి లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకోవాలి. సేమ్ ఇలాగే చేసుకోవాలి. టెంపుల్ దగ్గరే కుదిర మాలిగై అని ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం తప్పకుండా విజిట్ చేయండి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. టెంపుల్ అక్కడ, మ్యూజియం ఇక్కడ. ఇక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ చేసామనుకోండి ఫోన్ తీసుకెళ్ళి లోపల హుండీలో వేసేస్తారు. లోపల అస్సలు ఫోన్లు అవి తీసి ఎటువంటి రిస్కులు చేయొద్దు. ఎంట్రీ మనకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కుతిర మాలికై. లోపలికి వెళ్దాం, చూద్దాం. ఓల్డ్ కేరళ స్టైల్ ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. ఇల్లులు అంటే ఈ మ్యూజియం అలాగే ఉంది. ఇల్లులు అంటున్నాను. క్రేజీ ఉందిగా లోపలికి. సూపర్ క్రేజీ మ్యాన్. ఇది కదా మనకు కావాల్సింది. పుత్తన్ మాలిగై ప్యాలెస్ మ్యూజియం. టైమింగ్స్ అది చూసుకోండి. లోపల ఎంటర్ అయ్యాక మొబైల్తో వీడియో తీయాలంటే 500 కట్టాలంట. సో 500 పే చేసే చూద్దాం. అబ్బా మైండ్ బ్లోయింగ్ తెలుసా. లోపల రాగానే ఈ విజువల్ కనిపించింది నాకు. మనకు ఒక టోపీ కూడా ఇచ్చారు 500కే. ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ అని చెప్పారు. నిజంగా ప్యాలెస్ అంటే ప్యాలెసే. క్రేజీ ఉంది. అప్పట్లో మరి మామూలుగా కట్టారా. ప్రస్తుతం మనం ప్యాలెస్ బయట అయితే ఉన్నాం. ఇది వరండా టైప్ అనమాట. అప్పట్లో చూడండి అరుగులు ఎలా ఉన్నాయో చెక్కతో. ఎంచక్క కూర్చొని తాయితీగా కబుర్లు అవి చెప్పుకోవచ్చు. అవునా కదా.
ఇప్పుడు దాకా బయట చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే రాజుగారి ఫోటో. మైండ్ బ్లోయింగ్ అబ్బా. మండువా ఇల్లు అంటారు చూడండి, అలా మండువా ప్యాలెస్ ఇది. రాజుగారి కుర్చీలు అవి. మై గాడ్, అప్పట్లో విగ్రహాలు ఇవన్నీ. వినాయకుడి విగ్రహాలు బాగున్నాయి. ఇవి మొబైల్ కెమెరాకి 500 ఎందుకు ఛార్జ్ చేశారా అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది నాకు. వాడి అమ్మ, అప్పట్లో పెయింటింగ్స్ ఇవన్నీ. పోట్రీ పెయింటింగ్స్. వారి ఆస్థానం ఎలా ఉండేది అప్పట్లో. వావ్, అక్కడ దాకానా? చూసారా ఇవన్నీ ఏమనుకుంటున్నారు? కథాకళిలో డిఫరెంట్ వేషాలు అవి ఉంటాయి చూడండి, ఆ వేషాలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడా చూడలేదు నేను. వర్త్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇంతలాంటిది నేను చూడలేదబ్బా. చాలా ఫోటోలు తిరిగా, చాలా ప్యాలెస్లు తిరిగా. వర్త్ ఇవన్నీ చూసేసాం. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. లిటరల్లీ వర్త్ 600 మొత్తం, ఇంక్లూడింగ్ కెమెరా ఛార్జెస్తో సహా వర్త్. అప్పట్లో వాడిన గన్నులు ఇవి. పైకి చెక్క మెట్లు ఉన్నాయి. ఒకప్పుడు మా పాతింట్లో కూడా ఇలాంటి చెక్క మెట్లు ఉండేవి. ఐలను పడగొట్టేశారు అనుకోండి. ఇలాంటి చెక్క మెట్లు అంటే నాకు చాలా ఎమోషన్ అబ్బా. నేను ఇలాంటి చెక్క మెట్ల మీదే పుట్టి పెరిగా. అఫ్కోర్స్ మా ఇంట్లో ఉండేవి కదా, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగా. అయ్య బాబోయ్, పైకి వచ్చాక మైండ్ బ్లోయింగ్. మామూలుగా ఉందా? పైన బ్లోయింగ్ అంతే, మాటలు లేవు. నాకు చూడటానికి, మీకు చెప్పడానికి మాటలు రావట్లేదు తెలుసా. ఆర్ట్ వర్క్ చూడండి, బ్లోయింగ్. ఏనుగు దంతాలు ఇవన్నీ. చాలా ఉన్నాయి. అవన్నీ ఐవరీ కార్వింగ్స్. అప్పట్లో కొవ్వొత్తులు దేని మీద పెట్టేవారు చూడండి. ట్రావెన్కోర్. అప్పట్లో ఈ ఏరియా మొత్తాన్ని ట్రావెన్కోర్ అనేవారు. అన్నిటికన్నా ఈ రూఫ్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యుద్ధానికి వాడినవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కళ్ళారి బొట్టు, అదొక మార్షల్ ఆర్ట్ అనమాట, కేరళకు సంబంధించిన మార్షల్ ఆర్ట్. ఇవన్నీ రకరకాల కత్తులు, కటార్లు. అదిగోండి, కత్తర్ ఆర్ కటారా. బళ్ళాలు. ఒక విషయం చెప్పనా, పైన సీలింగ్ చూడండి, మామూలుగా ఇది వెళ్ళే కొద్దీ వస్తామన్నా. ఇప్పుడు దాకా వెళ్ళింది ఒకవైపు, ఇప్పుడు ఇంకొక వైపు. మళ్ళీ మార్బుల్స్తో కార్వింగ్స్ ఇవన్నీ. అటేపు ఇటేపు కూడా. అయ్య బాబు, ప్యాలెస్ అంటే ప్యాలెసే అబ్బా. అదిరింది. మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికైతే విజిట్ అవ్వాలి. మామూలుగా లేదు. బాబా, మైండ్ బ్లోయింగ్. జోమర్లు అప్పట్లోనే. మై గాడ్, ఇదంతా కూడా క్రాఫ్టింగ్ వర్క్ ఉంది ఇటు సైడ్. టెంపుల్ పక్కనే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. లిటరల్లీ ఒక 1.5 hours to 2 hours టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మనం. మళ్ళీ ఫోటో గ్యాలరీ ఉంది ఇక్కడ. ఇది అసలు కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి మామూలుగా లేదుగా అప్పట్లో. నాకేదో పాత సినిమాలు చూస్తున్నట్టు ఉన్నదబ్బా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్యాలెస్ ఉంది కదా, ఇంకా రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ట్రావెన్కోర్ వాళ్ళ దగ్గరే ఉంది. ఎటువంటి గవర్నమెంట్ అండర్కి వెళ్ళలేదు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ ప్యాలెస్ 165 years ఎవరిని అలౌ చేయలేదు. లాస్ట్ 28 years నుంచే జనాలది అలౌ చేస్తున్నారు ఇక్కడికి. అంటే స్టోరీ ఏ రేంజో అర్థం చేసుకోండి. నేనైతే ఫీలింగ్ బ్లెస్డ్ అబ్బా ఈరోజు నిజంగా. చాలామందికి ఈ మెట్లు దిగాలంటే భయంగా ఉంటుంది, చెక్క మెట్లు. కానీ నాకు వెన్నతో పెట్టిన విద్య టక ఇవ్వతాను నేను. చాలా అలవాటు నాకు. మన ఇంట్లో కొన్ని సంవత్సరాలు మా పాతిలను గుర్తు చేసింది. ఇప్పుడు దాకా మనం చూసింది ప్యాలెస్, చిత్రాలయం పక్కన ఉంది. సూపర్, మైండ్ బ్లోయింగ్. ప్యాలెస్ అంటే ప్యాలెస్ అంతే, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి,
అవన్నీ గుర్రాలంట. కుదిర మాలిగ అంటే ఇక్కడ అన్ని హార్సెస్ ఉండేవి అని చెప్తున్నారు. 122 హార్సెస్ అవి ఉండేవంట. అస్సలు ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వచ్చినప్పుడు ఇక్కడికి రావడం మర్చిపోకండి. ఇప్పుడు దాకా చూసింది మనం ప్యాలెస్, ఇప్పుడు చిత్రాలయం మ్యూజియంకి వెళ్తున్నాం. ఇది చిత్రాలయం. లోపల నో ఫోటోగ్రఫీ. ఇందాక 500 గట్టం చూడండి, కుటీరం మాలిగే దానికే. ఆ పైన అంతా కూడా ఆర్ట్ గ్యాలరీ, అలా తిరిగి వెళ్ళాలి. ఆర్ట్ గ్యాలరీ కూడా నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్, ఇన్ఫర్మేషను నెక్స్ట్ లెవెల్. అందుకే లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నదే. చాలా కథలు తెలిసిపోతాయని మనకి. బట్ వర్త్ వర్మ వర్త్. ఇక్కడ నుంచి చూడండి, వెనకాల గోపురం కనిపిస్తుంది, ఇక్కడ ప్యాలెస్. వా చూడండి, మండే క్లోజ్. ఇక్కడి నుంచి లంచ్ చేసి తర్వాత సంగతి తర్వాత వెళ్దాం. ఇక్కడ మనకి క్లాక్ రూమ్లు అవి అవైలబుల్గా ఉన్నాయి. మన బట్టలు అందులో పెట్టేసి ఇక్కడ ధోతి అవి కొనుక్కొని వేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఇక్కడి నుంచి నెక్స్ట్ నేను నా లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నా. లంచ్ అది అయిపోయింది. లంచ్ అది అయిపోయాక నేను జూ కమ్ మ్యూజియంకి అయితే వచ్చాను. వావ్, సిటీ మధ్యలో ఎలాంటిది ఉందంటే నమ్మలేకపోతున్నాను. న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి ఎలా వెళ్ళాలి, వెళ్ళి కొద్దిగా వస్తున్నాయి. ఓషన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది. ఇది గ్యాలరీ. లోపలికి వచ్చాక ఉంది మ్యూజియం. అమ్మా, ఎప్పుడుదో బాబు ఈ చెట్టు. చాలా రోజుల క్రితం అనుకోండి చెట్టు. ఇదిగోండి, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం తిరువనంతపురం సిన్స్ 1964. పర్ హెడ్గా 40 రూపాయలు ఎంట్రీ. రైనోసరస్ గురించి రాగానే కనిపించింది. లోపలికి రాగానే స్కెల్టన్ గ్యాలరీ ఉంది. స్కెల్టన్స్ ఉన్నాయి, ముసల్ స్కెల్టన్, ఫైన్ వేల్ బోన్స్ అంటే ఇది. రకరకాల స్కెల్టన్స్ అవి ఉన్నాయి. సో ఇండియన్ గార్ స్కెల్టన్ అది, బర్డ్స్వి. ఇదైతే డైనోసరస్. ఇవన్నీ బర్డ్స్కి సంబంధించింది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ టైప్స్ ఆఫ్ కింగ్ ఫిషర్లు అనుకుంటా, అన్నీ అవే ఉన్నాయి మ్యాక్సిమం. ఇవన్నీ వల్చర్స్, ఈగల్స్, టర్టిల్స్, టాటాయిస్. అక్కడ ఉంది చూడండి, అది టాటాయిస్, ఇవి టర్టిల్స్. పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ కుర్చీ ఎక్కి ఇలా వెళ్ళచ్చు కిందకి పైకి. సూపర్ కదా. మన సైడ్ ఉండే యానిమల్స్ ఇవన్నీ, ఆఫ్రికన్ జోన్లో ఉండే యానిమల్స్ ఇవన్నీ, అమెరికన్ జోన్లో ఉండే యానిమల్స్ ఇవి. నెక్స్ట్ అసార్టెడ్ గ్యాలరీలోకి అయితే వెళ్తున్నా. ఇవన్నీ మ్యాన్ మేడ్ చేసినవి. గ్యాలరీ అయితే ఇలా ఉంది. ఇవి ఒరిజినల్. మళ్ళీ లోపలికి వెళ్ళే కొద్దీ వస్తున్నాయి రకరకాలు. ఓ మై గాష్, చాలా సరుకు ఉంది, చాలా మ్యాటర్ ఉంది ఇక్కడ. డీటెయిల్డ్గా చూడాలంటే పక్కాగా విజిట్ చేయాలి మీరు. ఇవన్నీ చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెజర్డ్స్. మళ్ళీ ఇవన్నీ ఒరిజినల్ బోన్స్ ఇవి. ఇటుపక్క కూడా, అండ్ ఇవి కూడా. ఓ మై గాడ్, ఇవన్నీ స్నేక్స్ గురించి. వెనమస్, నాన్ వెనమస్, మైల్డ్లీ వెనమస్. అండ్ టైం కూడా బాగానే అవుతుంది, 1 నుంచి 1.5 పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మ్యూజియం అయిపోయింది. జూ దగ్గరికి ఎలా వెళ్ళాలి వెళ్తున్నా. జూ కెఫే కూడా ఉంది. టికెట్ అది తీసుకుందాం. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. జూకి టికెట్ 40 రూపాయలు. లోపల బ్యాటరీ గారు కూడా ఆపరేట్ చేస్తారు. 900 రూపీస్ అంటే బ్యాటరీ గారు. బాగానే ఉంది. సో మెయిన్ యానిమల్సే చూపిస్తాను, అన్నీ చూపించను. ఇవన్నీ కోతుల్లో రకరకాల కోతులు. అదిగా అక్కడ ఒకటి ఉంది, వెళ్తుంది. తెల్ల పెద్ద కొంగలు, వైట్ రియా అంట. బ్రౌన్ ఫిష్ హోల్ అంట, గొడ్లగోబ. అదిగో ఇవన్నీ బర్డ్స్కి సంబంధించింది. లోపలికి అయితే పంపించరు, బయట నుంచే చూడాలి. వల్చర్. ఈ కారిడార్లో అయితే రకరకాల బర్డ్స్ ఉన్నాయి.
మొత్తం సెక్యూర్డ్. ఇక్కడెక్కడే తిరుగుతుంది ఎలుగుబండి. హాయ్. ఇక్కడ ఒకటి తిరుగుతుంది, పైన ఒకటి తిరుగుతుంది. కనిపించిందా? సింహం అక్కడ పడుకుంది, అదిగో తోక ఊపుతుంది. అద్దెకోండి. హిప్పోలు తింటున్నాయి, 4 ఉన్నాయి హిప్పోలు. నాలుగు కాదే 5 ఉన్నాయి. అటు చిన్నపిల్ల ఒకటి ఉంది అటేపు. కోడి అమ్మ రైనోసరస్. ఏమైనా ఉందా బాడీ దానిది? బాక్స్ ఆఫీస్లో ఉందా? ఒక రకమైన జింకలు అవి. ఇప్పుడే ఫుడ్ ఇచ్చినట్టున్నారు, తింటున్నాయి. లయన్ ఉంది కానీ పడుకుంది. టైగర్ అది ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు మాకే. ఇంకా ఫోన్లో వేరే దేవుడు ఎరుగు. ఇక్కడ ఒక లెపర్డ్ ఉంది, బయట కూర్చుని ఉంది అది. జూ విజిటింగ్ జూ వర్తా అంటే ఏదో టైం పాస్. మీ దగ్గర టైం మిగిలిపోతే అప్పుడు జూలోకి రండి, లేదంటే లైట్ తీసుకోవచ్చు. క్రౌడ్ అయితే ఎలా పుల్ అవుతుందో చూస్తున్నారు కదా, బాగానే పుల్ అవుతుంది. లెపర్డ్ లేచింది కానీ బక్కగా ఉంది. ఫుడ్ సరిపోవట్లేదు అనుకోండి దానికి. అయిపోయింది, వచ్చేసాం బయటికి. ప్రస్తుతం టైం 5:15 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా కొంచెంసేపు. సో గైస్, రూమ్కి అయితే వచ్చేసాను. కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నా డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మొత్తం ట్యాన్ అయిపోయింది ఈరోజు. చాలా రోజుల నుంచి కాపాడుకుంటున్నా, ఈ ఒక్కరోజు సన్ స్క్రీన్ మర్చిపోయాను, అంతే ట్యాన్. వీళ్ళు రెస్టారెంట్కి వచ్చాను. ఇప్పుడు ఎవరిదో బర్త్డే సెలబ్రేషన్ అది చేశారు. మన ఫుడ్ అది వచ్చేస్తుంది. కేక్ వచ్చింది, బర్త్డే కేక్. వీళ్ళే బేక్ చేసుకున్నారు అనుకోండి కేకు. నా డిన్నర్ ఎగ్ కర్రీ, ఫ్రైడ్ రైస్, మసాలా మజ్జిగ. అది తిరిపోద్ది మసాలా మజ్జిగ. గ్రేవీ టేస్ట్ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చిత్తకు కూడా అయింది. సో గైస్, డిన్నర్ అది అయిపోయింది. డిన్నర్ అయిపోయాక పైకి వచ్చేసాను అండ్ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకున్నాను. ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, అదే eTripto.in డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. వెళ్ళి తప్పకుండా మీకు ఎటువంటి క్వైరీ ఉన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు. గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నేను మీకు తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరువనంతపురం. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా.